మన ఇండియాలో ఒకప్పుడు న్యూస్ పేపర్ ప్రింట్ అయ్యాక అమ్ముడుపోయేది. కానీ ఇప్పుడు అమ్ముడుపోయాక ప్రింట్ వస్తుంది. ఈ న్యూస్ ఛానల్స్ నిజాన్ని చెప్పాలని అనుకున్న పొలిటికల్ పార్టీస్ చెప్పనివ్వరు. ఒకప్పుడు మీడియా ఎంత పవర్ఫుల్ ఉండేదంటే మన దేశ ప్రధాని అయినా ప్రెసిడెంట్ అయినా కళ్ళలో కళ్ళు పెట్టి మాట్లాడే ధైర్యం ఉండేది. It's in your hands to change it. Allowed to rest. అదే మీడియా ఇప్పుడు జర్నలిజంని ఒక సర్కస్ లాగా మార్చేశారు. ముఖ్యంగా నార్త్ ఇండియన్స్ పైన ఎఫెక్ట్ చేసే జీ న్యూస్, ఆజ్ తక్, న్యూస్ 18 అండ్ ఇండియా టీవీ ఛానల్స్ లాంటివి. అండ్ టీఆర్పీలో కూడా ఇవే ఛానల్స్ ఎప్పుడు టాప్ లో ఉంటాయి. అండ్ దానికి వన్ ఆఫ్ ద రీజన్ ఇస్ प्रधानमंत्री मोदी का सीना सलमान खान से भी 4 इंच चौड़ा है. ఇండియాలో 4th పిల్లర్ ఆఫ్ డెమోక్రసీగా చెప్పబడే మీడియా ఛానల్స్ కూడా నిజం చెప్పలేకపోతున్నారంటే సమాజానికి నిజం ఎట్లా తెలుస్తుంది? ఈ మీడియా ఛానల్స్ పబ్లిక్ ని ఎంతలా బ్రెయిన్ వాష్ చేసిందంటే పొలిటికల్ పార్టీస్ వేల కోట్లు ఇచ్చి ఛానల్స్ ని కొనుక్కోవడానికి కూడా రెడీగా ఉన్నారు. అండ్ దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ 2019 ఎలక్షన్స్ లో బీజేపీ అడ్వర్టైజ్మెంట్ పైన 400 crores స్పెండ్ చేయడం. ఈ స్ట్రాటజీని ఇండిపెండెన్స్ తర్వాత ఇండియన్ ఒపీనియన్ పేరుతో మహాత్మా గాంధీ అండ్ నేషనల్ హెరాల్డ్ పేరుతో జవహర్ లాల్ నెహ్రూ కూడా న్యూస్ పేపర్ ప్రింట్ చేశారు. పబ్లిక్ కి నిజం చెప్పడానికి కాదు, పబ్లిక్ బ్రిటిష్ వాళ్ళ చేతిలో ఎలా మోసపోయారు అని చెప్పడానికి. ప్రతి పొలిటికల్ పార్టీ తమ పవర్ లో ఉండటానికి మీడియా ఛానల్స్ ద్వారా పబ్లిక్ ని కంట్రోల్ చేస్తున్నారు. మరి ఇంత పవర్ అండ్ మనీ ఉన్న మీడియా ఛానల్స్ నిజాన్ని ఎందుకు చెప్పట్లేదు అని అనిపిస్తుందా? అయితే ఈ వీడియోలో మనం ఎలా ఇండియన్ మీడియా పాలిటిక్స్ తో కలిసి టీఆర్పీ పేరుతో జనాలని మ్యానిపులేట్ చేస్తున్నారు అనేది డీకోడ్ చేద్దాం. వితౌట్ ఎనీ లెట్స్ డైవ్ ఇన్. నమస్కారం. సినీ నటుడు మోహన్ బాబు కుటుంబ సభ్యులతో కలిసి ప్రధాని మోదీని కలిశారు. Prime Minister Narendra Modi will be on a 2-day tour to Tamil Nadu. సనాతన ధర్మం వివాదంపై ప్రధాని మోడీ స్పందించారు. 2 दिन से चल रही इस बहस के क्लाइमैक्स को प्रधानमंत्री मोदी ने और दिलचस्प बना दिया. ఒకప్పుడు మీడియా అంటే రెస్పెక్ట్ ఉండే ప్రొఫెషన్. న్యూస్ అంటే నిజం చెప్పడం, జనాలకు అవేర్నెస్ ఇవ్వడం వాళ్ళ జాబ్. కానీ ఇప్పుడు సీన్ మొత్తం మారిపోయింది. ఈ మీడియా ఛానల్స్ ఒక పార్టీ యొక్క మౌత్ పీస్ లాగా మారిపోయాయి. టీవీలో న్యూస్ కాకుండా పార్టీ ప్రమోషన్స్ చేస్తున్నారు. ఒక పీఎం స్పీచ్ ఇస్తే ప్రతి ఛానల్ కూడా అదే క్లిప్స్ ని వేరు యాంగిల్స్ లో 50 సార్లు చూపిస్తున్నాయి. కానీ మన ఇండియాలో జరుగుతున్న ప్రాబ్లమ్స్ గురించి మాత్రం ఎవ్వరు చెప్పరు. అండ్ ద రీజన్ ఈస్ మీడియా ఛానల్స్ గవర్నమెంట్ కి అగెనిస్ట్ గా పోతే వాళ్ళకి జాబ్స్ ఉండదు, ఫండింగ్ ఉండదు, అండ్ ఛానల్ క్లోజ్ అయ్యే డేంజర్ కూడా ఉంటుంది. వీళ్ళకి అల్టిమేట్లీ కావాల్సింది మనీ. సో పబ్లిక్ కి ఏమైనా కూడా వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళు సేఫ్ గా ఉండాలి, రిచ్ గా ఉండాలి, దట్స్ ఆల్. ఒకవేళ పర్టికులర్ పొలిటికల్ పార్టీని యాంకర్ పాయింట్అవుట్ చేస్తే యాంటీ నేషనల్ అని ట్యాగ్ వేస్తారు. యాంకర్స్ జర్నలిజం ని వదిలేసి పార్టీకి పప్పెట్ లాగా యాక్ట్ చేస్తున్నారు. ఇండియా ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ లో 159th ప్లేస్ లో ఉంది. అంటే మనం వార్ జరుగుతున్న కంట్రీస్ కన్నా వర్స్ట్ జర్నలిజం సిస్టమ్ లో ఉన్నాం. యాంకర్స్ కి టీఆర్పీ గురించి మాత్రమే తెలుసు. ట్రూత్ అనే వర్డ్ వాళ్ళ డిక్షనరీలోనే లేదు. మెజారిటీ న్యూస్ ఛానల్స్ కార్పొరేట్ హ్యాండ్స్ లోనే ఉన్నాయి. అండ్ ఆ కార్పొరేట్స్ కి రూలింగ్ పార్టీస్ తో చాలా క్లోజ్ టైస్ ఉంటాయి. న్యూస్ ఎలా డెలివర్ చేయాలి, ఏ టాపిక్ పైన డిస్కషన్ చేయాలి, ఏ యాంగిల్లో ప్రెజెంట్ చేయాలి అన్ని ప్రీ డిసైడెడ్ గా ఉంటాయి. ఈ రోజుల్లో ఒక జర్నలిస్ట్ జాబ్ ట్రూత్ చెప్పడం కాదు, వాళ్ళ ఛానల్ ఓనర్ కి ఒబీడియంట్ గా ఉండడం. మీరు టీవీలో న్యూస్ చూస్తున్నారని అనుకుంటున్నారు, కానీ మీరు చూసేది ఒక పొలిటికల్ పార్టీ యొక్క ప్రోపగండా. సో ఇండియన్ మీడియా మొత్తం ఒక ఇన్విజిబుల్ కంట్రోల్లో ఉంది. అండ్ ఆ కంట్రోల్ చేసేది పొలిటీషియన్స్ అని మనం అర్థం చేసుకోవచ్చు. మన ఇండియన్స్ టీవీలో ప్రతిరోజు 8:30 to 9 PM డిబేట్ ప్రోగ్రామ్స్ వస్తుంటాయి. కానీ ఈ డిబేట్ షోని ఒక సర్కస్ లాగా మార్చేశారు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది టీఆర్పీ. ఆ డిబేట్ లో కూడా అసలు ఇష్యూ గురించి కాకుండా డైవర్షన్ టాపిక్ మీద డిస్కషన్స్ చేస్తున్నారు. దేశంలో పెట్రోల్ రేట్స్ పెరుగుతున్నాయి, అన్ఎంప్లాయ్మెంట్ పెరిగింది, కరప్షన్ పెరుగుతుంది అనే టాపిక్ వస్తే డిస్కషన్ మాత్రం ఫలానా సెలబ్రిటీ ఇండియాని డిఫేమ్ చేశాడు అని ఏవేవో చెప్తున్నారు. లాజిక్స్ ఏముండవు, మొత్తం మ్యాజిక్సే ఉంటాయి. అండ్ ఈ డిబేట్స్ లో పార్టిసిపేట్ చేయడం కోసం పెయిడ్ పెనలిస్ట్ ని పిలవడం స్టార్ట్ చేశారు. కొంచెం అగ్రెసివ్ గా మాట్లాడగలిగిన వాళ్ళకి ఈజీ ఎంట్రీ ఇస్తున్నారు. వాళ్ళు ఏదో ఐడియాలజీ కోసం డిబేట్ చేస్తున్నట్టు కనిపిస్తారు. కానీ వాళ్ళ రోల్ ఏంటంటే షౌటింగ్ చేస్తూ ఆడియన్స్ ని ఎమోషనల్లీ మ్యానిపులేట్ చేయడం. అండ్ యాంకర్ కూడా పార్టీ స్పోక్స్ పర్సన్ లాగా బిహేవ్ చేస్తారు. అపోజిషన్ సైడ్ వాళ్ళు మాట్లాడితే ఇంటరప్ట్ చేస్తారు, అండ్ రూలింగ్ సైడ్ వాళ్ళు మాట్లాడితే అప్రిషియేట్ చేస్తారు.
నిజానికి డిబేట్ అనేది జనాలకి సమాచారం అందించడం కోసం, కానీ మీడియా ఛానల్స్ దీన్ని యాడ్స్ కోసం వాడుకుంటున్నారు. డిబేట్లోనే గొడవలు చేసుకుంటారు అండ్ గొడవ ఎక్కువ చేసే టైంలో యాడ్స్ ఇస్తారు. రీజన్ టీఆర్పీ. ఈ మీడియా ఛానల్స్ పబ్లిక్ ఎమోషన్ని వాడుకొని వాళ్ళ టీఆర్పీ పెంచుకుంటున్నారు. సో వాళ్ళకి ట్రూత్ కాదు, డ్రామా కావాలి. లైక్ కొన్ని రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్తో తెలుసుకుందాం. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఉంది అంటే న్యూస్ ఛానల్స్ 7 days ముందు నుండే కవరేజ్ స్టార్ట్ చేస్తారు. ఆర్మీ, ప్యాట్రియాటిజం, స్లోగన్స్, పాకిస్తాన్ని ఇన్సల్ట్ చేసే డైలాగ్స్తో రెచ్చగొడతారు. అసలు న్యూస్ క్రికెట్ గురించి అయితే క్రికెట్ని పక్కన పెట్టి వార్ గురించి ఎందుకు కవరేజ్ ఇస్తున్నారు? ఎందుకంటే పబ్లిక్లో ఎమోషనల్ అవుట్బర్స్ట్ క్రియేట్ చేయాలి, ఇంకా ఇంట్రెస్ట్ లేని వాళ్ళని కూడా రెచ్చగొట్టాలి. అండ్ దాంతో టీఆర్పీ ఒక రేంజ్లో పెరిగిపోతుంది. అండ్ మరో ఎగ్జాంపుల్ సుశాంత్ సింగ్ రాజ్పుట్ డెత్ కేస్. ఈ కేసులో 3 months వరకు న్యూస్లో రియా చక్రవర్తిని విచ్ లాగా పోర్ట్రే చేసి 24 hours నాన్ స్టాప్ డ్రామా క్రియేట్ చేశారు. టీఆర్పీ పీక్స్కి వెళ్ళింది. ఇలా మీడియా వాళ్ళు పబ్లిక్ అటెన్షన్ని ఇంపార్టెంట్ ఇష్యూ నుంచి డైవర్ట్ చేసి అన్ఇంపార్టెంట్ టాపిక్స్ మీదకి తీసుకొస్తారు. రిజల్ట్ ఏంటంటే రియల్ ప్రాబ్లమ్స్ అలాగే ఉంటాయి, మీడియాకి టీఆర్పీ వస్తుంది అండ్ పొలిటీషియన్స్కి ఇమేజ్ బిల్డ్ అవుతుంది. ఇక్కడ ట్రూత్కి ప్రైజ్ లేదు, కానీ డ్రామాకి డిమాండ్ పెరిగిపోయిందని అర్థం చేసుకోవచ్చు. మీరు ఎప్పుడైనా నోటీస్ చేశారా? ఎలక్షన్స్ ముందు మీడియా ఛానల్స్ లో కొన్ని స్పెసిఫిక్ పార్టీస్ ని ప్రమోట్ చేయడం స్టార్ట్ చేస్తారు, ఇంకా అపోజిషన్ పార్టీని ఎక్స్పోజ్ చేస్తూ హెడ్లైన్స్ ఇస్తారు. మరి ఈ మీడియా ఎంత జెన్యూన్ గా వర్క్ చేస్తుందో ఒక్కసారి మీరే ఆలోచించండి. ఇది జర్నలిజం కాదు బ్రదర్, పబ్లిక్ మ్యానిపులేషన్. పొలిటికల్ పార్టీస్ వాళ్ళ ఇమేజ్ ని వైట్ వాష్ చేయడం, ఆపోజిషన్ ఇమేజ్ ని టార్నిష్ చేయడమే వాళ్ళ మెయిన్ ఎజెండా. కొత్త స్కీమ్స్ లాంచ్ చేసినప్పుడు గవర్నమెంట్ స్కీమ్స్ ఏదో పబ్లిక్లో ఆల్రెడీ రీచ్ అయిపోయినట్టుగా మీడియా హైలైట్ చేస్తుంది, కానీ స్కీమ్ ఇంప్లిమెంటేషన్, కరప్షన్, బెనిఫిషరీస్ పైన మాత్రం జీరో కవరేజ్. ఈ ప్రొపగండాలో మీడియా ఛానల్స్, న్యూస్ పేపర్స్, న్యూస్ యాప్స్ అన్నీ ఇన్వాల్వ్ అవుతున్నాయి, కానీ లాస్ అయ్యేది మాత్రం కామన్ మ్యాన్. ఇండియాలో ఒక విలేజ్లో 30 మంది పిల్లలు వాటర్ కంటామినేషన్ వల్ల హాస్పిటల్లో అడ్మిట్ అయితే అది న్యూస్లో కూడా రాలేదు. ఇది జర్నలిజమా? ఎందుకు రియల్ ప్రాబ్లమ్స్ మీద సైలెన్స్ మెయింటైన్ చేస్తున్నారు? ఎందుకంటే మీడియాకి ట్రూత్ చెప్పడంలో ఇంట్రెస్ట్ లేదు, పవర్ ని ప్రొటెక్ట్ చేయడంలోనే ఇంట్రెస్ట్ ఉంది. ఈ మీడియా వాళ్ళకి క్యాస్ట్ డిస్క్రిమినేషన్, వాటర్ స్కేర్సిటీ, పవర్ కట్స్, ఫార్మర్ సూసైడ్స్, జాబ్లెస్ యూత్, బ్రెయిన్ డ్రైన్, ఉమెన్ సేఫ్టీ, ట్రాఫిక్ కంజెషన్, ఎయిర్ పొల్యూషన్, టాక్సిక్ వేస్ట్, క్లైమేట్ నెగ్లెక్ట్, వాటర్ పొల్యూషన్, రివర్ ఎన్క్రోచ్మెంట్, ఫుడ్ అడల్ట్రేషన్, కెమికల్ ఫార్మింగ్, మెడికల్ స్కామ్స్, పొల్యూషన్ లెవెల్స్, పొలిటికల్ కరప్షన్, రిలీజియస్ ఇంటాలరెన్స్, మీడియా బయాస్, చైల్డ్ లేబర్, పూర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, లోన్ డిఫాల్ట్స్, ఎడ్యుకేషన్ గ్యాప్, డిజిటల్ డివైడ్, ఇన్ఫ్లేషన్ surge, tax evasion, black money, language barriers, cyber crimes, communal violence, border tensions, dowry system, reservation politics, wealth inequality, housing crisis, plastic waste, internet ban, mob lynching, health crisis, manual scavenging, price hike, data privacy, judicial delay, nepotism culture, gender inequality, caste politics, child marriages, sexual harassment, honor killings, social stigma, witch hunting, illiteracy rate, begging culture, slum expansion, mental health, culture dogma, superstition beliefs, unpaid internships, petrol prices, bank frauds, stock volatility, election rigging, regional favorism, hate politics, party switching, police brutality, encounters killing, custodial deaths, FIR refusal, judicial corruption, bail politics. అన్ని ప్రాబ్లమ్స్ తెలుసు, కానీ వాటి గురించి మాట్లాడే ధైర్యం లేదు. జర్నలిజం అంటే ట్రూత్ చెప్పడం అండ్ పబ్లిక్ ని ఎన్లైటన్ చేయడం, కానీ ఈ రోజుల్లో అది టీఆర్పీ వార్, క్లిక్ బైట్ టైటిల్స్, బ్రేకింగ్ న్యూస్ డ్రామా లాగా మారిపోయింది. సో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇప్పుడు చెప్పండి, ఈ రోజు మనం చూసే న్యూస్ నిజమా లేదా టీఆర్పీ ఇంకా పాలిటిక్స్ కోసమేనా? పబ్లిక్ కి అవేర్నెస్ క్రియేట్ చేయాల్సిన మీడియా రియల్ ప్రాబ్లమ్స్ ని వదిలి రణ్వీర్ గర్ల్ ఫ్రెండ్ ఎవరు, పాకిస్తాన్లో బాంబు పడిందా, రాహుల్ గాంధీ ఎక్కడ స్లిప్ అయ్యాడు, మోడీ ఎప్పుడు స్మైల్ చేశాడు, మోడీ ఛాతి ముందు విరాట్ ఛాతి చిన్నగా ఉంది అంటూ మాట్లాడుతున్నారు. పబ్లిక్ ని మ్యానిపులేట్ చేయటం, రూలింగ్ పార్టీని గ్లోరిఫై చేయటం అండ్ అపోజిషన్ పార్టీని యాంటీ నేషనల్ గా చూపించడమే వాళ్ళ పని. మార్పు అనేది మనలో నుండి స్టార్ట్ అవ్వాలి. మీరు చూస్తున్న న్యూస్ ని బ్లైండ్ గా నమ్మకుండా క్వశ్చన్ చేయండి, వెరిఫై చేయండి, ఫేక్ ని ఎక్స్పోజ్ చేయండి. మరి ఈ టాపిక్ పైన మీ ఒపీనియన్స్ ఏంటి? కమెంట్స్ లో తప్పకుండా చెప్పండి. Until then, think, question and never get manipulated. That's all for today. Thank you.